పలమనేరు గంగమ్మ గుడి మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు, స్టేజ్ సినీ కళాకారుడు అయిన ఏసీ బాబు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటూ పలువురు ప్రధాన నాయకులతో వ్యక్తిగత పరిచయాలు కలిగి ఉండిన ఏసీ బాబు 4 సంవత్సరాల పాటు గంగమ్మ గుడి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే గంగమ్మ గుడికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఆది నుండి కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుడుగా ఉండిన ఏసీ బాబు ఆ పార్టీలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పలు కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేపట్టిన ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ కార్యక్రమాలకు దన్నుగా ఉండేవారు. 65 సంవత్సరాల వయసు కలిగిన ఏసీ బాబు రాజకీయాల్లోనే గాక నటనా రంగంలోనూ రాణించారు. పలు స్టేజీ షోలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న వేషాలు వేసి తన కళాతృష్ణను తీర్చుకున్నారు. పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం బాస్ ఫౌండర్ మెంబర్లలో ఒకరైన ఏసీ బాబు ఆ సంఘం పటిష్టతకు ఎంతో కృషి చేశారు. ఆయన పెద్ద కోడలు ప్రస్తుతం పలమనేరు మున్సిపాలిటీలో అధికార వైఎస్ఆర్సీపీ తరఫున కౌన్సిలర్గా ఉండగా, గతంలో ఆయన సతీమణి భవానీ చంద్రబాబు పంచాయతీ వార్డు మెంబరుగా విధులు నిర్వహించారు. అనారోగ్య కారణాల వలన ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో గత 2 ఏళ్లుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించి ఏసీ బాబు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. స్నేహశీలి అయిన ఏసీ బాబు మృతికి ఆయన మిత్రులు, సన్నిహితులతో పాటు బాస్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.